వెరీ గుడ్ వెరీ గుడ్. అందరు గుర్తుపెట్టుకోవాల్సిన నంబరు. దీనివల్ల ఉపయోగం ఏంటి అమ్మా? బంగారు తల్లులు చెప్పాలా? ఈ నంబర్ను ఉపయోగిస్తే మనకి ఏమి మేలు జరిగిద్ది? మన బ్యాంకులో అమౌంట్ వెంటనే సీజ్ అయిపోద్ది. 5 లక్షల్లో కనీసం 3 లక్షలైనా సరే వెంటనే ఆగిపోద్ది. ఆ లోపల స్టేషన్లో సిఏ గారులకు వెళ్ళి ఎస్హెచ్ఓకి వెళ్ళి మీరు కంప్లైంట్ చేయొచ్చు. పెద్ద చెప్పాలా? వెరీ గుడ్ వెరీ గుడ్. మన డాటా కానీ మన ఫోటోలు కానీ షేర్ చేయకుండా ఉండాలి అంటే సార్ చెప్పినట్టుగా మనము రాత్రిపూట ఫ్రంట్ కెమెరాని స్టిక్కర్తో ఆఫ్ చేసేస్తే మొత్తం ప్రొటెక్షన్ జరిగిపోతుంది. ఇంకా ఏనా నువ్వు చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏమా ఏంటిది? వెరీ గుడ్. ఇది అసలు డబ్బులు ఎందుకు పోతున్నాయి లేకపోతే మనం చీటింగ్ అవుతున్నాము అంటే కారణం ఏంటంటే మన తెలివి తక్కువతనమే. ఒప్పుకుంటారా లేదా? మనం క్లిక్ చేస్తేనేగా అవతల వాళ్ళకి యాక్సెస్ వెళ్ళేది. కాబట్టి ఎవరు కూడా నీ పేరేం పేరమ్మా? మణిదీప్ చెప్పినట్లుగా మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, మనకి తెలియనటువంటి మెసేజ్ల మీద క్లిక్ చేయకూడదు. ఇది ఫండమెంటల్ రైట్, గుర్తుపెట్టుకోండి. మీకు సేమ్ క్రెడిట్ కార్డు మెసేజ్ వచ్చినట్టుగా వస్తుంది. దానికి బ్యాంక్ క్రెడిట్ కార్డుకి కొద్ది తేడా ఉంటుంది. అందుకని ఏది కూడా క్లిక్ చేయబాకండి. మీ డబ్బులు సేఫ్, నాన్నోళ్ళ డబ్బులు సేఫ్, అన్ని డబ్బులు కూడా సేఫ్. అర్థమైందా? ఇంకా చెప్తాను. ఎస్, ఇది అసలు మేడం చెప్పింది. అన్వాంటెడ్ యాప్స్లోకి వెళ్ళొద్దు. మీరేదో టైంపాస్ కోసం బాగా చదివారు. నేనైతే మీరెవ్వరూ కూడా టచ్ చేయొద్దు ఫోన్లు అని నేను చెప్పను. ఫోన్లు కొంచెం రిక్రియేషన్ లాగా వాడండి, కానీ ఇందాక బాబు చెప్పినట్టుగా అడిక్ట్ అవ్వద్దు. అర్థమైందా?